హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలోండి రంగోలీ కలర్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ కలర్స్ని నేను పెయింటింగ్ వేసినప్పుడు కలర్స్ మిగిలిపోయిన కలర్స్ ఉపయోగించకపోవడం వల్ల అవి బాగా డ్రై అయిపోయినాయి. ఆ డ్రై అయిపోయిన కలర్స్తోనే నేను ఈ రంగోలీ కలర్స్ని తయారు చేశానండి. చూస్తున్నారు కదా, కలర్ అనేది ఎంత ఈజీగా కింద పడిపోతుందో, ఎంత డ్రై అయిపోయిందో చూసారు కదా. ఇది నేను ఇడ్లీ రవ్వను ఉపయోగించి ఈ కలర్స్ని ఏ విధంగా తయారు చేశానో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఇలా చూస్తున్నారు కదా, పెయింట్ బాటిల్స్, అన్ని బాటిల్స్ ఇలా డ్రై అయిపోయినాయండి. మీకు దగ్గరగా చూపిస్తున్నారు చూడండి. ఈ బ్లూ కలరు, ఆరెంజ్ కలరు, క్రిమిషన్ కలరు, 3 కలర్స్ ఈ విధంగా డ్రై అయిపోయినాయి. లోపల అడుగును కొంచెం పెయింటింగ్ ఉంది, కానీ బాగా డ్రై అయిపోయింది అనమాట. ఈ పెయింటింగ్ శారీ మీద వేయటానికి కుదరదు. ఈ కలర్స్తోనే నేను కలర్స్ని తయారు చేస్తున్నానండి. ఇలా ఇడ్లీ రవ్వని తీసుకున్నాను. ఇలా 4 స్పూన్లు ఇడ్లీ రవ్వ తీసేసుకొని ఈ క్రిమిషన్ కలర్ బ్రష్తో కొంచెం తీసేసుకొని ఒక బౌల్లోకి వేసి కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇలా వాటర్ కలిపేసి బ్రష్ తోటి ఈ కలర్ని బాగా కలుపుకోవాలండి. ఇలా డ్రై అయిపోయినప్పుడు పైన ఒక కట్టలాగా పడుతుంది, ఒక చిన్న లేయర్ లాగా ఉండిద్ది, అది తీసేసేసుకోవాలి. చూస్తున్నారుగా, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కలర్ని ఇడ్లీ రవ్వలో వేసేసి బాగా కలపాలండి. కలర్ అనేది డార్క్ కావాలంటే మనము ఈ కలర్ కొంచెం ఎక్కువగా వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. లైట్గా కావాలంటే లైట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను లైట్గా కొంచెం కలర్ కలుపుతున్నానండి. ఇలాగ రవ్వ మొత్తం కలిసేలాగా మనం కలిపినటువంటి కలర్ని కలపాలి, బాగా కలపాలండి. ఇలా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కలర్ని కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం కొంచెం వాటర్ మాత్రమే వేసేసుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే తొందరగానే డ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, మధ్య మధ్య చిన్న చిన్న ఉండలాగా వస్తాయండి. ఆ ఉండలు కూడా ఏం లేకుండా ఇలా విధంగా కలుపుకుంటే మనం కలిపేటప్పుడే ఇది కలరు మనం వాటర్ వేసాం కదా, అది డ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, కానీ ఇంకా కొంచెం ఇలా ఫ్యాన్ కింద పెడితే ఇంకా బాగా డ్రై అయిపోయి బాగా ఈజీగా వస్తుందండి. ఇలా కలుపుకున్న దాన్ని ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ రవ్వ తీసేసుకొని ఇందాక క్రిమిషన్ కలర్ లైట్గా వేసాం కదా, ఇప్పుడు ఈ క్రిమిషన్ కలర్ ఇంకొంచెం డార్క్గా వేస్తున్నానండి. కొంచెం డార్క్ కలర్ రావటానికి అని చెప్పి ఇలా ఎక్కువ కలర్ తీసేసుకొని ఇందాక ఎలా విధంగా కలిపానో వాటర్లో అదే విధంగా కలిపేసి ఇలాగ కలిపేసేసుకోవాలి. మనం కలపడంలోనే కలర్ అనేది మనకి లైట్ డార్క్ అనేది తెలుస్తుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ మాత్రం వాటర్ కలుపుకోకూడదు దీంట్లో. చూస్తున్నారు కదా, మనం ఎక్కువ కలర్ వేసుకుంటే ఎక్కువ వస్తుంది, లైట్గా వేసుకుంటే లైట్ కలర్ వచ్చేస్తుంది. ఇందాక కలర్కి ఇప్పుడు కలర్కి తేడా చూడండి. ఇందాక ఎంత లైట్గా వచ్చిందో కలరు, ఇప్పుడు చూడండి ఎంత డార్క్గా వచ్చేసిందో. ఈ క్రిమిషన్ కలర్ తోటి నాకు ఈ 2 కలర్ని రంగోలీ కలర్స్ వచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ రవ్వ తీసేసుకొని ఆరెంజ్ కలర్ వేస్తానండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది బాగా డ్రై అయిపోయింది, బ్రష్తో కూడా రావట్లేదు. అందుకని చెప్పి నేను కొంచెం గోరెచ్చని నీళ్లు సీసాలు పోసి బాగా షేక్ చేశాను. షేక్ చేసి బ్రష్తో తీసేసి ఈ విధంగా వేసేసి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఈ కలర్ని కూడా నేను బాగా కలిపానండి. రాకపోతే చేత్తో కూడా కొంచెం కలర్ తీసేసుకొని ఇలా కలిపేసేసుకున్నాను. మనకి ఇలా డ్రై అయిపోయిన కలర్సే కాకుండా మాకు ఎమర్జెన్సీకి అవసరమైంది అనుకోండి, కలర్ మనం రంగోలీ వేసేటప్పుడు ఏదైనా కలర్ తగ్గినప్పుడు మన ఇంట్లో ఇలా పెయింటింగ్స్ ఏమైనా ఉంటే కొంచెం కలర్ని కలుపుకొని కూడా మనం ఈ కలర్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా నేను డ్రై అయిపోయిన కలర్స్తోనే ఇప్పుడు చేస్తున్నానండి. లైట్ డార్క్ అనేది మన ఇష్టం, ఎలాగనే వేసేసుకోవచ్చు. ఇలా నేను కొంచెం డార్క్గానే వేసేసాను. దీన్ని కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాము. ఇప్పుడు బ్లూ కలర్ కలుపుకుందాము. ఇందాక ఇడ్లీ రవ్వ తీసేసుకొని ఈ బ్లూ కలర్ కూడా బాగా డ్రై అయిపోయిందండి. ఇలా డ్రై అయిపోయిన దాంట్లో కొంచెం గోరొచ్చిన నీళ్ళు పోసేసి ఇది మాత్రం 2 minutes పెట్టానండి. పక్కన పెట్టేసిన తర్వాతే మళ్ళీ ఒక్కసారి గోరొచ్చిన నీళ్ళు కొంచెం పోసి మళ్ళీ షేక్ చేసేసి దీంట్లో వేసేసాను. అన్ని ఫింగర్కి కలర్ బాగా ఎక్కువగా ఉంది, అందుకే అన్ని ఫింగర్కి కలర్ అనేది తీసేసుకొని ఇట్లా రవ్వలో బాగా కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా బాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపినప్పుడు చూడండి, ఇట్లా మనం గట్టిగా దాన్ని ప్రెస్ చేసినప్పుడు చిన్న ముద్దలాగా రావాలి. అంతవరకే మనం నీళ్ళు అనేది పోసుకోవాలి, ఎక్కువ వాటర్ అనేది పోసుకోకూడదు.
ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఈ కలర్స్ అనేది ఎండలో పెట్టకుండా ఫ్యాన్ కింద పెట్టుకుంటేనే బాగా డ్రై అయిపోతుంది. ఇలా లైట్ కలరు, డార్క్ కలరు మన ఇష్టం, ఎలాగైనా మనం చేసేసుకోవచ్చు ఈ కలర్ తోటి. నేను మాత్రం ఒక డార్క్ కలర్ మాత్రమే దీన్ని చేశాను నేను. సేమ్ ఇదే విధంగా డ్రై అయిపోయిన గ్రీన్ కలర్తో కూడా ఇదే విధంగా చేశానండి. ఇంకా సేమ్ అదే ప్రాసెస్ కదా అని మీకు చూపించలేదు. ఇక్కడ మళ్ళీ ఇడ్లీ రవ్వ తీసేసుకొని డ్రై కాని కలర్ తీసుకున్నానండి. డ్రై కానిటువంటి కలర్ తీసేసుకొని ఈ విధంగా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సేమ్ అదే విధంగా నేను కొంచెం మాత్రమే 4-5 డ్రాప్స్ మాత్రమే కలర్ తీసేసుకున్నాను. అలా తీసేసుకొని పర్పుల్ కలర్ తీసుకొని ఈ విధంగా నేను వాటర్ వేసి ఈ విధంగా కలుపుకున్నానండి. చూస్తున్నారు కదా, అంటే పెయింటింగ్ డ్రై కాకపోయినా కానీ ఎమర్జెన్సీ మనకు అవసరమైనప్పుడు ఇలా డ్రై కానటువంటి కలర్తో కూడా మనం ఈ విధంగా కలుపుకోవచ్చు. ఇందాక పర్పుల్ కలర్ కలిపాను, ఈ ఎల్లో కలర్ కూడా డ్రై కాలేదు కలరు. డైరెక్ట్గా దీన్ని కూడా 5-6 చుక్కలు పెయింట్ వేసేసుకున్నానండి. ఈ పెయింటింగ్ని తయారు చేసిన ఈ కలర్స్ని నేను ఇలా జల్లెడితోటి ఏ విధంగా వేసాను ఇప్పుడు చూపిస్తానండి. చాలా సింపుల్గానే నేను ఇలా డిజైన్ వేసేసుకున్నాను. మనకు నచ్చిన ఏ డిజైన్ అయినా సరే వేసేసుకోవచ్చు. నేను కలర్స్ కలిపా కదండి, ఆ కలర్స్ని నేను ఈ విధంగా వేసి మీకు చూపిస్తున్నాను. ఇలా సింపుల్ డిజైన్ వేసేసి ఇందాక జల్లెడి చూపించా కదా, ఆ జల్లెడి పాత అయిపోయిన జల్లెడిని ఆ విధంగా పెయింటింగ్ వేసి కొత్త జల్లెడిలాగా చేశానండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇలా సింపుల్గా డిజైన్ వేసేసి ఇందాక జల్లెడితోటి ఈ రంగోలీ డిజైన్ని ఈ విధంగా వేసేసుకోవచ్చండి. ఇక్కడ డిజైను చిన్నగా ఉంది కాబట్టి ఎక్కడైతే మనం ఏ కలర్ వేయాలనుకుంటామో అక్కడ మాత్రమే ఆ కలర్ పెట్టేసేసి ఇలా ఫింగర్ తోటి ఈ విధంగా అంటే కలర్ అనేది చాలా నీట్గా కింద దిగిపోతుంది. అదే డిజైన్ చిన్నగా లేకుండా పెద్ద సైజు డిజైన్ అయినా లేదంటే సర్కిల్ అయినా సరే జల్లిస్తే ఆ కలర్ అనేది చాలా నీట్గా కింద పడిపోతుంది. ఇక్కడ కింద నేను బ్లూ కలర్ తోటి ఇదే విధంగా జల్లిచ్చానండి. చూస్తున్నారు కదా, ఇలా మనం కలర్ వేసినాక ఎప్పుడైనా సరే ఇలా అవుట్లైన్ వేసుకుంటే మనం వేసిన డిజైన్ కొంచెం అట్రాక్షన్గా బాగా కనిపిస్తుంది. ఇలా ఏ డిజైన్ అయినా సరే మనం ఇదే విధంగా వేసేసుకోవచ్చు. నేను తయారు చేసినటువంటి రంగులతోటి ఈ విధంగా మీకు వేసి చూపిస్తున్నాను. చూశారు కదండి, పెయింట్ బాటిల్ కలర్ డ్రై అయిపోయింది పడేయకుండా ఈ విధంగా మనము రంగోలీ కలర్స్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.